ఆదాముకు దేవుని ఆజ్ఞ. ఆదికాండము 2:15-17. మరియు యెహోవా దేవుడు ఆ నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. మరియు యెహోవా దేవుడు ఆ నరునికి ఇట్లనెను, ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఈ వచనాల నుండి మీరు ఏమి గ్రహిస్తారు? లేఖనంలోని ఈ భాగం మీకు ఎలా అనిపిస్తుంది? దేవుడు ఆదాముకు ఇచ్చిన ఆజ్ఞ గురించి నేను ఎందుకు మాట్లాడాలని నిర్ణయించుకున్నాను? మీలో ప్రతి ఒక్కరి మనస్సులో ఇప్పుడు దేవుడు మరియు ఆదాము యొక్క చిత్రం ఉందా? మీరు ఊహించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆ దృశ్యంలో మీరే ఉంటే, లోతుగా, దేవుడు ఎలా ఉంటాడని మీరు అనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది హృదయాన్ని కదిలించే మరియు హృదయాన్ని కదిలించే చిత్రం. దానిలో దేవుడు మరియు మనిషి మాత్రమే ఉన్నప్పటికీ, వారి మధ్య సాన్నిహిత్యం మిమ్మల్ని ప్రశంసతో నింపుతుంది. దేవుని ఉప్పొంగే ప్రేమ మనిషిపై ఉచితంగా ప్రసాదించబడుతుంది మరియు మనిషి చుట్టూ ఉంటుంది. మనిషి అమాయకుడు మరియు స్వచ్ఛమైనవాడు, భారం లేనివాడు మరియు నిర్లక్ష్యంగా ఉంటాడు. దేవుని దృష్టిలో ఆనందంగా జీవిస్తాడు. దేవుడు మనిషి పట్ల శ్రద్ధ చూపుతాడు. అయితే మనిషి దేవుని రక్షణ మరియు ఆశీర్వాదం కింద జీవిస్తాడు. మనిషి చేసే మరియు చెప్పే ప్రతి పని దేవునితో విడదీయరాని విధంగా ముడిపడి ఉంటుంది మరియు విడదీయరానిది. దీనిని దేవుడు మానవుడిని సృష్టించిన తర్వాత అతనికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ అని పిలుస్తారు. ఈ ఆజ్ఞ ఏమి తెలియజేస్తుంది? ఇది దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. అలాగే మానవాళి పట్ల ఆయన చింతలను కూడా తెలియజేస్తుంది. ఇది దేవుని మొదటి ఆజ్ఞ, మరియు దేవుడు మనిషి పట్ల చింతను వ్యక్తపరచడం కూడా ఇదే మొదటిసారి. అంటే, దేవుడు మనిషిని సృష్టించిన క్షణం నుండి అతని పట్ల బాధ్యతగా భావించాడు. అతని బాధ్యత ఏమిటి? అతను మనిషిని రక్షించాలి, మనిషిని చూసుకోవాలి. మనిషి తన మాటలను విశ్వసించి పాటించగలడని అతను ఆశిస్తున్నాడు. ఇది మనిషి నుండి దేవుని మొదటి ఆశ కూడా. ఈ ఆశతోనే దేవుడు ఈ క్రింది విధంగా చెబుతున్నాడు. తోటలోని ప్రతి చెట్టును మీరు స్వేచ్ఛగా తినవచ్చు, కానీ మంచి చెడుల తెలివినిచ్చే చెట్టును తినకూడదు, ఎందుకంటే మీరు దానిని తిన్న రోజున మీరు ఖచ్చితంగా చనిపోతారు. ఈ సరళమైన పదాలు దేవుని చిత్తాన్ని సూచిస్తాయి. దేవుడు తన హృదయంలో మనిషి పట్ల శ్రద్ధ చూపడం ప్రారంభించాడని కూడా అవి వెల్లడిస్తున్నాయి.